నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతుంది. ఎంత కష్టపడినా నా జీవితంలో చిల్లు గవ్వ కూడా మిగలడం లేదు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాను. అప్పులైపోయాను. ఎంత కష్టపడినా అప్పులు తీరడం లేదు. ఒక ప్రక్క అనారోగ్య పరిస్థితి. ఒక రోగం తగ్గితే మరొక రోగం వస్తుంది. ఈ రోగాలకే ఖర్చు పెట్టనా, ఈ అప్పులే తీర్చనా, ఏం చేయాలో తెలియడం లేదు. సంసారంలో అన్ని సమస్యలే. ఇంక చచ్చిపోతాను, నాకు ఎవరూ లేరు, నన్ను ఆదుకునేవారు లేరు అని బాధపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? రోదిస్తున్నావా? కన్నీరు నావా? నీవు నన్ను మరిచిపోయావు. నేను నీ దేవుడైన ప్రభుడను యేసయ్యను. బాధపడకు, ఏడవకు, దుఃఖపడకు. నీ కన్నీరు ఆనందభాష్పాలుగా మారుస్తాను అని నీవు నన్ను గుర్తు చేసుకోవడం మరువకు. నీవు ఆదివారము రోజున మరియు ఉపవాస దినాలలో ప్రార్థన మానవద్దు. ప్రార్థనకు దేవాలయమునకు వెళ్లకుండా నీవు స్వలాభం కోసము నీవు బ్రతికితే నీకు సమస్యలు అలాగే ఉంటాయి. కాబట్టి ఇకనైనా నీవు అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉండుము. నాకు మొరపెట్టుము. నీ ఆర్థిక సమస్యలను, నీ అప్పులను తీర్చివేస్తాను. అనారోగ్యమును స్వస్థపరుస్తాను. స్వస్థపరచు యెహోవాను నేనే నీకు మాటేస్తున్నాను. ఆమెన్.